కస్టమర్స్‌కి ఫ్రీ సర్వీస్ ఇవ్వడానికి కారణం కేవలం ఇవి మాత్రమే. సో, థంబ్‌నెయిల్‌లో చూసారు కదండీ! నేను దేని గురించి మాట్లాడబోతున్నాననేది. సో, రీసెంట్‌లీ నేనొక వీడియో అయితే రిలీజ్ చేశాను. నా కస్టమర్స్‌కి నేనిస్తున్న ఆఫరు. ఈ ఆఫర్‌ని యుటిలైజ్ చేసుకొని మీ సొంత ఇంటి కలను నిజం చేసుకోండి అనేది. సో, చాలామంది కాల్ చేసి అసలు మీరెందుకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు? మీరెందుకు చార్జెస్ అనేది తీసుకోవట్లేదు? సో, మీ సర్వీసెస్ హైదరాబాద్‌లో ఉన్నాయా? వైజాగ్‌లో ఉన్నాయా? గుంటూరులో ఉన్నాయా? మహబూబ్ నగర్, ఆదిలాబాద్, మణికొండ ఇలా ప్రతి చోట ఉన్నాయా? లేవా? అని పాపం చాలామంది కాల్ చేస్తున్నారు. బట్ ఐఎమ్ సో సారీ అండి. ప్రతి చోట అంటే చాలా కష్టం. ఎందుకంటే నేను లేని చోట నేను బిజినెస్ చేయడం అనేది అది కరెక్ట్ కాదు. సో, నాకు అవ్వదు. అది మీకు హెల్ప్ అనేది కంప్లీట్‌గా చేయలేననమాట. సో, విజయవాడ, హైదరాబాద్ అంటే ఐ కెన్ మేనేజ్. సో, విజయవాడ 100% నేను చేస్తాను. హైదరాబాద్ అనేది నాకు లిమిటెడ్ టీమ్ మాత్రమే ఉంది. సో, కొంచెం 50-50 ఛాన్సెస్‌లో హెల్ప్ అనేది చేయగలను. అండ్ కమింగ్ అబౌట్ ఇంకా ఫ్యూచర్‌లో ఏమన్నా నాకు మంచి అప్డేట్స్ వస్తే, ఇంకా నాతో అసోసియేట్స్ కొంతమంది నాతో కలిస్తే, దాన్ని బట్టి నేను ఏమన్నా చేస్తే నేను హెల్ప్ అనేది చేయగలననమాట. సో, అంతకు మించి వేరే ఎక్కువ చేయలేదు దీనిలో. అండ్ ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కస్టమర్స్‌కి నేను ఎందుకు ఇలాంటి ఆఫర్ ఇచ్చాను అనే దాని గురించి డిస్కషన్ అనేది చేస్తాను. సో, ఒకసారి వీడియో చూస్తే మీకు అర్థమైపోతుంది. ఓకేనా? చాలా మంది అడిగారండి. సో, ఎందుకు మీరు కస్టమర్స్ దగ్గర చార్జెస్ తీసుకోరు? ఫ్రీ సర్వీస్ ఎందుకు ఇస్తున్నారు? ఫస్ట్ అలాగే చెప్తారు. మళ్ళీ తర్వాత రిజిస్ట్రేషన్ అయిపోయాక 1% ఛార్జ్ అంటారు. అదంటారు, ఇదంటారు అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. అండ్ చాలామంది బిల్డర్స్, ఓనర్స్ కూడా వాళ్ళు కూడా మాట్లాడారనమాట. అండ్ రీసెంట్‌గా హైదరాబాద్ నుంచి ఒక 60 ఇయర్స్ ఏజ్ ఉన్న ఆయన కూడా చేశారు. సో, ఆయన కూడా అదే అడిగారు. ఎందుకమ్మా అలా చేస్తే వాళ్ళు మాట వినరు, వాళ్ళు డైరెక్ట్ అయిపోతారు, అది ఇది అని చెప్పి పాపం చాలా మాట్లాడారనమాట. నాకు అనిపించింది లేదులే, ఈ ఆన్సర్ నా కస్టమర్స్‌కి, నా సబ్స్క్రైబర్స్‌కి కూడా ఇవ్వాలి, వాళ్ళకి తెలియాలన్న ఉద్దేశంతో చెప్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ రియల్ ఎస్టేట్ అనంగానే ప్రాఫిట్ పొందేది బిల్డర్స్, ఓనర్స్ అండి. కొద్దో గొప్పో కొంచెం అంటే చాలామంది సొంత ఇల్లు కొనుక్కోవాలి అన్న ఆలోచనతోనే ముందుకొస్తారు. ఇంకా 20%, 30% ఎలాగంటే ఇన్వెస్ట్మెంట్ పర్పస్, సేవింగ్స్ చేయాలి, అది ప్రాపర్టీ మీద పెట్టి మళ్ళీ దాన్ని రీసేల్ చేసి అట్లా చేద్దామని అనుకునే టైప్లో ఉంటారనమాట పీపుల్. సో, మ్యాక్స్ కస్టమర్స్కి 5 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ వన్ వచ్చేసి వాళ్ళు ఫ్లాట్ కొనుక్కోవాలి. ఫ్లాట్ కొనుక్కోవాలి అంటే చాలా వెతుకుతూ ఉంటారు. అందులో మీడియేటర్స్ ద్వారానే ఎక్కువ కొంటూ ఉంటారు. సో, వాళ్ళకి 1% ఇవ్వాలి. 1 CR బిలో అయితే 1%, 1 CR అబోవ్ అయితే 2% కూడా ఇవ్వాల్సినంత అవసరం ఉంటుంది. ఫస్ట్ వన్. నెంబర్ 2, ఫ్లాట్‌కి బ్యాంక్ లోన్‌కి వెళ్తారు. సో, బ్యాంక్ లోన్‌కి వెళ్ళాలి అంటే అక్కడ కూడా మీడియేటర్ ఉంటారు. సో, అక్కడ మేనేజర్‌ని మేనేజ్ చేసుకోవాలి. వాళ్ళకి పర్సెంటేజ్ ఇవ్వాలి. ఎంతైతే అంత పర్సెంటేజ్ ఇవ్వాలి. సో, అదొక ప్రాబ్లం ఫేస్ చేస్తారు. అండ్ నెంబర్ 3, ఫ్లాట్‌కి కబోర్డ్స్ చేయించుకోవాలి. వాళ్ళు కొనుక్కున్న ఫ్లాట్‌కి ఇంటీరియర్స్ చేయించుకోవాలి. సో, మరి కొత్త ఇల్లు, సొంత ఇల్లు అంటే ఆ మాత్రం ఉంటుంది కదా! సో, సొంత ఇల్లు అనేది ప్రతి ఒక్కరి కల. మరి దాన్ని అందంగా తీర్చిదిద్దుకోవాలంటే దాని మీద ఇన్వెస్ట్మెంట్ కొద్ది గొప్ప పెడతారు కదా! సో, అది కూడా ఉంటుంది. అండ్ ఫోర్త్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్. సో, అక్కడ కూడా మళ్ళీ పర్సంటేజ్ ఇవ్వాల్సి వస్తే అవకాశాలు కూడా ఉండొచ్చు, చెప్పలేము. అంటే ఇస్తేనే సంతకాలు పెడతాం అన్నట్టు కూడా కొన్ని ప్రాంతాల్లో అలా ఉంటుంది. ఫోర్త్. అండ్ ఫిఫ్త్, హౌస్ వార్మింగ్ అండి. సో, గృహప్రవేశం. ఇంత కష్టపడి అన్నీ దాటుకున్నాక దానికి మళ్ళీ గృహప్రవేశం చేసుకొని భోజనాలు పెట్టకపోతే కింద నుంచి పై వరకు చూస్తారు. అది కూడా బాధే. సో, ఇలా 5 రకాల ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తాడు ఒక కస్టమరు తన సొంత ఇంటి కలను నెరవేర్చుకోవడానికి. ఇన్ని స్టెప్స్, 5 స్టెప్స్ని దాటుకొని వాళ్ళు పైకి రావాలి. అలాంటి వాళ్ళ దగ్గర ఛార్జెస్ తీసుకోవడం మంచిదా చెడ్డదా చెప్పండి. సో, నాకు తెలిసినంత వరకు మంచిదని నేనైతే అనుకోను. సో, నేనేమనుకుంటానంటే వాళ్ళు అన్ని దాటుకొని వెళ్ళారు కదా, మనం అది ఇప్పిస్తే వాళ్ళకి ఆ హెల్ప్, ఆ సర్వీస్ అనేది వాళ్ళకి ఇస్తే వాళ్ళు లైఫ్ టైం గుర్తుపెట్టుకుంటారు. సో, అందరూ తిన్నారు కానీ ఇది మనకి ఇల్లు చూపించిన వాళ్ళు మాత్రం మన దగ్గర ఒక రూపాయి తీసుకోలేదు. సో, మనకి మంచి ఇల్లు ఇచ్చారు, మంచిగా సర్వీస్ చేశారు అని చెప్పి
పాజిటివ్గా అనుకుంటారు, వాళ్ళ నుంచి మనకి బ్లెస్సింగ్స్ వస్తాయి. దాంతోపాటు వాళ్ళల్లో వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళకు కూడా మనల్ని రిఫర్ చేస్తారు. వాళ్ళ సొంత ఇంటి కలను కదా నెరవేర్చే అవకాశాన్ని మనకి ఇస్తారనమాట కస్టమర్. సో అందుకే నేను ఫస్ట్ నుంచి చెప్పేది అదే అండి, కస్టమర్ సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. సో ప్రతి చోట ఎన్నో బిజినెస్ల్లో ఎన్నో రకాలుగా చేస్తారు, ఎంతోమంది కస్టమర్స్ ఉంటారు, కాదనట్లేదు. బట్ నేను ఏ విధంగా ఎందుకు ఆలోచించాను అంటే, నేను ఇంతకుముందు అలాంటి ప్రాబ్లం ఫేస్ చేశాను కాబట్టి. సో ఒక మీడియేటర్ వల్ల ఒక సొంత ఇంటి కలను నిజం చేసుకోవాలన్న ఒక కస్టమర్ ఎన్ని బాధలు పడతారో ఒక కస్టమర్కే తెలుసు. సో నా దగ్గరికి వచ్చే కస్టమర్కి అలాంటి ప్రాబ్లం రాకూడదన్న ఉద్దేశంతోనే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను. సో అందుకు మీరు అంగీకరించి మీరు చక్కగా కాల్స్ చేసి మీ రిక్వైర్మెంట్స్ అన్నీ చెప్పి మంచిగా సర్వీస్ అనేది తీసుకుంటున్నారు, చాలా పాజిటివ్గా ఉన్నారు. నాకు అదైతే బాగా నచ్చింది. సో కేవలం వీటి గురించి ఆలోచించే ఈ రీజన్స్ని పెట్టుకొని నేను వాళ్ళ దగ్గర తీసుకోకూడదని అనుకుంటున్నానండి. ఓన్లీ ఇది సర్వీస్ పర్పస్తో చేయడమే అనమాట. సో ఇంకా మీకు ఎక్కడ కావాలనుకున్నా మీ రిక్వైర్మెంట్స్ అన్నీ తెలియజేయండి. ఇక్కడ కనిపిస్తున్న నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. మీకు ఎక్కడ కావాలి ఏంటనే డీటెయిల్స్ చెప్తే దాన్ని బట్టి మీకు అరేంజ్ అనేది చేస్తాము. సో మీరు ఎక్కడ దేనికి భయపడాల్సిన పని లేదు, హ్యాపీగా మీరు మీకు కావాల్సిన బడ్జెట్లో కూడా ప్లాన్ చేసుకోవచ్చు. ఓకే, మన విజయవాడలో మినిమం 10 లక్షల నుంచి అన్లిమిటెడ్ అండి, 1 కోటి 2 కోట్లు ఎంతవరకైనా సరే మీరు ఓపెన్ ప్లాట్స్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానివ్వండి, అండ్ 2 BHK 3 BHK ఫ్లాట్స్, ఓల్డ్ ఫ్లాట్స్ తక్కువ బడ్జెట్లో కూడా మీరు ప్లాన్ చేసుకోవచ్చు అనమాట. సో విల్లాస్ కానీ ఇండివిజువల్ హౌసెస్ కానీ ఇండిపెండెంట్ హౌసెస్ కానీ ఇలా ఎవ్రీథింగ్ మీరు చూస్ చేసుకోవచ్చు, అది కూడా చాలా తక్కువ బడ్జెట్లో. ఒకటి మాత్రం గుర్తు పెట్టుకోండి, మీకు నచ్చిన ఏరియాలో మీకు నచ్చిన బడ్జెట్లో మీకు నచ్చిన ఎస్ఎఫ్టీ మీకు నచ్చిన న్యూ ఫ్లాట్ అయితే రాదు. సో తక్కువ బడ్జెట్ అంటే కొంచెం మీరు అవుట్స్కట్స్కి రావాలి, అవుట్స్కట్స్కి రాకుండా మీకు ఆ ప్రైస్లో రావాలి అంటే అసలు ఇంపాసిబుల్. ఓకేనా? సో నేను ఆల్రెడీ చెప్పా లాస్ట్ వీడియోలో, మీకు ఏ ఏరియాలో కావాలో ఆ ఏరియాలో గజం ప్రైస్ ఎంత ఉందో ఒకసారి చెక్ చేసుకొని అప్పుడు నాకు మీ రిక్వైర్మెంట్ అనేది సెండ్ చేయండి. ఓకేనా? సో చాలామంది అలాగే చెక్ చేసుకొని నాకు పంపిస్తున్నారు. ఓకే, వెల్ అండ్ గుడ్, పర్వాలేదు. అండ్ మిగతా వాళ్ళ సంగతి నేను చెప్తున్నాను అనమాట. ఒకసారి మీరు చెక్ చేసుకుంటే మేము చెప్పే ప్రైస్ కూడా మీకు టాలీ అవ్వాలి. సో మేము ఒకటి చెప్పి మీరు ఒకటి చెప్పి మీరు ఎక్కువ చెప్పారు మేడం, వాళ్ళు తక్కువ చెప్పారు, అట్లాంటి మిస్కమ్యూనికేషన్స్ అనేవి ఉండకూడదు. ఓకే, నేను ఎంత ట్రాన్స్పరెంట్గా ఉన్నానో మీరు కూడా అంతే ట్రాన్స్పరెంట్గా ఉండాలి. అప్పుడే కదా మీరు మంచి ఇల్లు కొనుక్కోగలరు, అన్నీ తెలిసి ఉండాలి కదండి. సో మనం ఏదైనా ఒక పని చేస్తున్నామంటే దాని గురించి 100% మనకి నాలెడ్జ్ ఉండాలి. సో మీకు తెలియకపోతే తెలిసిన వాళ్ళని అడగాలి, అట్లా అనమాట. ఓకే, సో అదండి, కేవలం ఈ రీజన్స్ వల్లే కస్టమర్ సాటిస్ఫాక్షన్ కోసమే నేను ఈ సర్వీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీ అందరికీ నచ్చితే ఖచ్చితంగా యాక్సెప్ట్ చేయండి అండ్ వీడియోని కూడా లైక్ చేయండి. సో సొంత ఇల్లు కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి కూడా షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన ఉన్న బెల్ బటన్ కూడా క్లిక్ చేసేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.